వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. బాలోత్సవ కార్యక్రమ నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. పలు అంశాలపై అధికారులను ప్రశ్నించిన కౌన్సిల్, శానిటేషన్ మెరుగుపరచాలని డిమాండ్. పండుగ వేళ మమ్మీ డాడీ రెడీమేడ్ షోరూమ్ నందు నూతన వెరైటీస్ తో దర్శనమిస్తున్న వస్త్రాలు. న్యూయార్క్ అస్పరోపేట్ రోడ్ లోని వందనపు రైస్ మిల్ వద్ద ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నామంటున్న న్యూ భక్తాంజనేయ స్వీట్స్ యజమాని గుబ్బల రాంబాబు. వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న చిన్నపిల్లల వైద్యులు దొండమూడి ప్రసాద్. జనవరి 4వ తేదీన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు నిర్వహించనున్న బాలోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తాను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై హరీష్ గుప్తాతో చర్చించారు. మొత్తం 38 ఈవెంట్స్ ను క్రీడాకారులకు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి క్రీడాకారుడు ఈ బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొని విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణపై సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి టి వెంకన్న బాబు, సుందరయ్య, ట్రస్ట్ చైర్మన్ సూర్యారావు, మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ, లయన్స్ క్లబ్ సెక్రటరీ కొండపల్లి పండు, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, అకాడమిక్ ఆమ్వాల సమ్మేళనకర్త ఉమర్ అలీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ నందు బాలోత్సవం కార్యక్రమం జరుగుతుంది. బాలల సంబరాలు. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్ని పిల్లలకు ఈ కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. ఈ అప్లికేషన్ కూడా మాకు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని బోడేపూడి సుందరయ్య ట్రస్ట్ మరియు లయన్స్ క్లబ్ మరియు మానవత అందరూ కలిపి సంయుక్తంగా చేస్తున్నారు. అందరూ వాలంటీర్ గా చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులకు గానీ టీచర్స్ గానీ చెప్పేది ఏంటంటే, మన యొక్క పిల్లలు యొక్క విజ్ఞానాన్ని బయటకు తీసే ఈ కార్యక్రమంలో పిల్లలందరినీ పాల్గొనేటట్టు చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం, జంగాడు మండలం, జంగాడు చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యా సంస్థలందరూ కూడా ఒక విజ్ఞప్తి. 4/1/2024 గురువారం జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ జూనియర్ కాలేజీ క్యాంపస్ నందు బాలల సంబరాలు బోడేపూడి సుందరయ్య గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే జంగారెడ్డిగూడెం మానవతా వారి ఆధ్వర్యం, అలాగే మన లయన్స్ క్లబ్ పండు గారు సెక్రటరీ గారు వారి యొక్క లయన్స్ క్లబ్ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఇవే కాకుండా రోటరీ క్లబ్, విశ్రాంతి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమం, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ గారు కూడా హాజరయ్యారు. అలాగే దీనికి గౌరవ అధ్యక్షులుగా మానవతా మూర్తి గారు ఉన్నారు. అలాగే అధ్యక్షులుగా డాక్టర్ వజ్రకిరణ్ గారు ఉన్నారు. అలాగే వెంకన్న బాబు కోశాధికారి, అలాగే మొత్తం కార్యక్రమ నిర్వహణ అంతా కూడా సూర్యారావు గారు, అలాగే మానవతా కన్వీనర్, జిల్లా కన్వీనర్ రమేష్ గారు, త్రిపుర రమేష్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందరూ కూడా అందిస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలు ఏంటంటే, ప్రతి ఈవెంట్ లో కూడా 22 ఈవెంట్లు అకాడమిక్ సైడ్ ఉంటాయి, 10 యూనిట్లు ఏమో కల్చరల్ యాక్టివిటీస్ లో ఆ ఈవెంట్స్ ఉంటాయి. చిత్రలేఖనము అంటే అక్కడ స్పాట్ డ్రాయింగ్ ఏంటి అనేది కూడా అక్కడే చెప్పేస్తాం. అలాగే తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ రైమ్స్, తర్వాత తెలుగులో ఎస్సే రైటింగ్, ఇంగ్లీష్ లో ఎస్సే రైటింగ్, తర్వాత మనకి మెమరీ టెస్ట్ కూడా దాంట్లో అక్కడ ఉంటుంది. తర్వాత బెస్ట్ ఫర్ వేస్ట్ అనే కార్యక్రమం, తర్వాత ఇంగ్లీష్ లో కూడా ఎస్సే రైటింగ్ ప్రత్యేకత, తర్వాత విచిత్ర వేషాలు, తర్వాత కోలాటాలు, మొత్తం అన్ని కూడా 32 ఈవెంట్స్ అక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానికి పక్కాగా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు, ఒక్కొక్క ఈవెంట్ లో కనీసం 2 జడ్జీలు ఉండేటట్టు చూస్తాం మాక్సిమం. దీంట్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్స్, వాళ్లే కాకుండా రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ వార్డెన్స్, విద్యావేత్తలు అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తమ వేతనాలు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజు చేరుకున్నాయి. నల్ల చొక్కాలను ధరించి కార్మికులు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షులు బర్రె బాలరాజు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, కార్యదర్శి లక్ష్మణరావు, పెంటయ్య, మంగమ్మ, గొయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన కోరికలు వెనువెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పేరు గున్నూరు వెంకటేష్, మున్సిపల్ కార్మికులను. గత 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మాకు మా అందరినీ పర్మనెంట్ చేస్తాను, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేస్తారని చెప్పేసి అన్నారండి. వచ్చి 4.5 సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు. గత 6 నెలల నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటా, నిరసనలు తెలియజేసుకుంటా గవర్నమెంట్ కి వస్తా ఉన్నామండి. ఈ 26వ తేదీ కాడి నుంచి సమ్మెలోకి వెళ్ళాము. ఈ రోజు 25వ తారీఖు 5 రోజులండి సమ్మెకి వెళ్ళి. తర్వాత మా గొంతం కోరికలు ఏం లేవండి. సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇచ్చి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి పర్మనెంట్ అన్న చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం సక్రమంగా లేదని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు ప్రశ్నించారు. పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఎవరు పడితే వారు మంచినీటి ట్యాంక్ ద్వారా నీటిని పట్టుకుని వెళ్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ కు బిల్లులు సకాలంలో చెల్లించి వేస్తే రహదారులు, రోడ్లు వేస్తారని అధికారులకు తెలిపారు. 3వ వార్డులోని అప్రోచ్ రహదారిని ఆనుకుని నిర్మించే అడ్విడెట్స్ కు స్లాబ్ వేయాలని, ప్రజలు మున్సిపాలిటీ తీరును ప్రశ్నిస్తున్నారని 3వ వార్డు కౌన్సిలర్ మేకా రమాదేవి అన్నారు. కబేలాను మార్చాలని, నాణ్యమైన మాంసం విక్రయించేలా చూడాలని, ఇష్టానుసారంగా అసీలు వసూలు చేస్తున్నారని, అసీల వసూళ్లపై నిఘా పెంచాలని కౌన్సిలర్ చిటికల ఆచిరాజు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. సాలిపేట రహదారిని వెనువెంటనే నిర్మించేలా చూడాలని, ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావు, కంచర్ల గీతా కుమారిలు కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మికి తెలియజేశారు. సాధ్యమైనంత వరకు కాంట్రాక్టర్స్ తో మాట్లాడి పనులు జాప్యం లేకుండా చూడాలని నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అయినాల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరికొంతమంది కౌన్సిలర్స్ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. అది కాంట్రాక్టర్ మార్చి వేరే కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది మేడం. ఈ మంత్ మొన్నటి వరకు వాళ్ళకి ఆయనకి వర్క్ ఇచ్చిన తర్వాత ఫ్యాన్ ప్రాబ్లం వచ్చి స్టార్ట్ చేయలేదు. వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తున్నాం. అటు స్కూల్ పిల్లలు కానీ ఇబ్బంది దాన్ని మరి ఎప్పుడు మాట్లాడుతున్నది అది ఈ వర్క్ స్టార్టింగ్ రోడ్డుకి తర్వాత మనం ఎగ్జిక్యూషన్ చేసే రోడ్డుకి కొంచెం డీవియేషన్ వచ్చిందండి. దాన్ని మనం వర్క్ అప్రూవల్ కోసం పంపించాం. ఆ అప్రూవల్ అవగానే కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మనకి శానిటేషన్ సెక్రటరీలు అయితేనేమి, మన ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి అసలు వర్క్ విషయంలో అసలు ఏమీ బాగాలేదు. ఎందుకంటే డబ్బాలు ఇరిగిపోతే డబ్బాలు ఇన్ టైమ్ లో కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో మన శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. డబ్బాలు పోయి దాదాపు 2 నెలలు అవుతుంటే డబ్బాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మేడం గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు. వచ్చినట్టు చేస్తున్నాము. మన లాగిన్స్ లో చూస్తున్నా 24 hours 48 hours లోపల క్లియర్ అయిపోయింది. లాగిన్ లో ఎక్కడ కూడా ఒక్క రోజు ఆపాము. ప్రాసెస్ లో కొంచెం ఎలాబరేటెడ్ గా ఇక్కడ మనకు అకౌంటెంట్ లేదు. ఫస్ట్ ఇంకోటి వాటర్ ట్యాంక్ నిమిత్తం అక్కడ ఒక కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పూర్వం నుంచి అక్కడే ఉంది. అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పట్టించుకునే నాదులు లేక అక్కడ వాటర్ ట్యాంకులు ప్రైవేట్ వ్యక్తులు విపరీతంగా తీసుకెళ్లిపోతున్నారు. ట్యాంకులు అక్కడ కలెక్షన్ తొలగించకపోతే కుదరదు మేడం. ఎందుకంటే అక్కడ నుంచి ఎస్సీ ప్యాక్లకు వాటర్ వెళ్ళాలి. ట్యాంకులు రోజుకి 30 ట్యాంకులు పట్టుకెళ్ళిపోతుంటే ఎస్సీ ప్యాక్లకు వాటర్ రావట్లేదు. దీన్ని మీరు చేయిస్తారో చేయించరు మేడం? గతంలో మనకి కొన్ని బకాయిదారులు ఉన్నారు. మేము మున్సిపల్ బోర్డు ఏర్పాటు కాడించి కూడా ఆ బకాయిదారుల మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పి గత కమిషనర్ గారు కూడా చెప్పారు. అలాగే తర్వాత కూడా 2-3 సార్లు మీ సభ్యులందరూ కూడా అడగడం జరిగింది. దీని మీద పురోగతి ఎంతవరకు వచ్చింది, ఆ బకాయిదారులు మనకి మున్సిపాలిటీకి ఎంతవరకు రికవర్ అయింది, దాని వివరణ కావాలి. బకాయిదారులందరి మీద కూడా కేసులు నమోదు చేయడం, అందరూ కూడా నంబరింగ్ వచ్చింది కోర్టులో కూడా. వాళ్ళందరూ కూడా కట్టే విధంగా చర్యలు తీసుకుంటాము. రెండవది రేట్ల విషయంలో చెప్పడం జరిగింది. రేట్ల విషయంలో కూడా ప్రజల్లో చైతన్యపరచడానికి మనం బోర్డులన్నీ కూడా ఫిక్స్ చేశాము. ఆ బోర్డులకు అనుగుణంగా మాత్రమే చెల్లించాలని చెప్పాము. ఆ విధంగానే తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఉన్నట్టయితే ఆధారపూర్వకంగా వస్తే మాత్రం మనం అతని టెండర్ రద్దు చేయడమే కాదు, కౌన్సిల్ లో పెట్టి రద్దు చేస్తాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపడుతున్న సామూహిక రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జీవో ప్రతులను అంగన్వాడీ టీచర్స్ దగ్ధం చేశారు. ప్రభుత్వం తమ హామీలను పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం ఆపేది లేదని అంగన్వాడీ టీచర్స్ తెలియజేశారు. చంటి పిల్లల తల్లులు సైతం దీక్షలో పాల్గొన్నారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించేంత వరకు ఆందోళన ఆపేదే లేదని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ లీడర్ గా జి విమలని మాట్లాడుతున్నానండి. ఈ రోజు ఈ సమ్మెను 19వ రోజుకి చేరుకుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించట్లేదండి. కనీస వేతనం ఇమ్మన్నా అది ఇవ్వడం లేదు. కానీ మా మీద మాత్రం మొన్నేమో తాళాలు బద్దలు కొట్టారు సెంటర్లన్నీ భయపెట్టడానికి. ఇప్పుడేమో అంగన్వాడీ టీచర్ కి హెల్పర్ కి మెమోలు 2004 మాత్రం ప్రింట్ చేసేసి ఇచ్చేయమని ఇచ్చేశారు. కానీ మాకు జీతాలు పెంచడానికి ఎన్ని మన కలెక్టర్ గారు మీకు మాత్రం కొంచెం కూడా హృదయం లేదా? మా కోరికలు తీర్చడానికి మాత్రం ఆలోచించరు కానీ మమ్మల్ని ఎలాగ పక్కకు తీయాలని మాత్రమే ఆలోచిస్తారా మీరు? వెంకటేష్ గారు ఒక్కసారి ఆలోచించండి. మీ 7 కోట్లకు వచ్చాయని మేము కొబ్బరికాయలు కొట్టుకుంటాం. కాబట్టి మీరు మన కనీస న్యాయమైన కోరికలు తీర్చాలండి. కనీస వేతనం ఇచ్చే వరకు కూడా ఈ సమ్మెను మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వదలవండి. మన మంత్రి గారికి మాత్రం తెలియజేయండి. మన బొత్స సత్యనారాయణ గారు మాత్రం మాకు జీతాల విషయం మాత్రం పెంచరు కానీ మీ కోరికలన్నీ 10 కోరికలు డిమాండ్లు తీర్చేశారంటున్నారండి. అలాంటి అబద్ధ సాక్ష్యాలు మాత్రం చెప్పొద్దానండి. ఎందుకంటే అబద్ధాల అర్థం మాత్రం మీకు మీ ప్రభుత్వానికే బాగా వరంగా ఉందండి. అన్ని 9 వరాల కంటే ఈ 10వ వరం 10 డిమాండ్లు మాత్రం మేము ఒప్పేసుకున్నాం అన్నట్టు మాత్రం ఇది అబద్ధ సాక్ష్యం అండి. ఇలాంటి అబద్ధాలు కూడా మా అంగన్వాడీల మీద చేయకండి. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గం జరుగుతున్న సందర్భంలో జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజ్ కుమార్ చౌహర్ గన్నవరం విచ్చేసిన సందర్భంగా అన్ని రకాల పంటలు పండిస్తున్న రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధీశ్వరి తెలియజేశారు. అలాగే ప్రత్యేకంగా జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి టొబాకో బోర్డు పరిధిలో ఎన్ఎల్ఎస్ పొగాకు సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులు మించాంగ్ తుఫాన్ లో సంభవించిన వరదకి పూర్తి స్థాయిలో పాక్షికంగా పంట నష్టపోయిన రైతులను సర్వే చేసి వారి యొక్క బ్యాంక్ లోన్లను పూర్తిగా రద్దు చేయవలసిందిగా కోరారు. అలాగే ఎరువులను పూర్తిగా ఉచితంగా అందించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మకినవరిగూడెం రైతులు దామిశెట్టి కేశవరావు, మాలెంపాటి హరిబాబు, ఎం సంజయ్, సూర్యనారాయణరాజు, పోలవరం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కొండపాటి రామకృష్ణ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలకు నూతన సంవత్సరంలో జరిగే ఎలక్షన్ లో అంతా మంచి జరగాలని పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, నాయకులు చింతల నాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ పార్టీలకు అంతా మంచి జరగాలని 2014 లాగా 2024లో విజయ బావుట ఎగరవేయాలని పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. ఈ నెల 31వ తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, కొల్లి అప్పల్ నాయుడు, జన సైనికులు పాల్గొన్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు చేయకూడదు అని ఒక మంచి ఆలోచనతోటి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన మంచి మనసుతో తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా జన సైనికులుగా స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో అతలాకుతలంగా ఉన్నప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ నాయకుడికి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత వివిధ కారణాల వల్ల విడిగా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడున్న రాష్ట్రం అధోగతి పాలైపోయిన సందర్భంగా మళ్ళీ నేను విడిగా పోటీ చేయడం వల్ల ఓటు చీలిపోద్ది, దాని వల్ల కొంతమంది నష్టపోతారని ఒక మంచి నిర్ణయం తోటి రాష్ట్రం బాగుండాలని తీసుకున్న ఆయన నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా జన సైనికులుగా, మా అన్నయ్య మాటే మాకు శిరోధార్యం, ఆయన మాట కోసం ఆయన వెంట ఒక జన సైనికులుగా పయనిస్తామని చెప్పుకుంటూ రేపొద్దున్న మన ఇందిరానగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ గుడి వద్ద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండిట్లకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మా 4వ వార్డు తరపున అలాగే టౌన్ కమిటీ తరపున కూడా ఒక పూజా కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఆ తదనంతరం రాబోయే కొత్త సంవత్సరానికి అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి జన సైనికులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శీతాకాలం వెళ్లి వేసవికాలం వస్తున్న సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా జీవన శైలి మార్చుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దొండమూడి రామలక్ష్మి పిల్లల హాస్పిటల్ వైద్యులు ప్రసాద్ కోరారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానవాళికి లభించిన అద్భుత వరం భూమి మీద 3 సీజన్స్, అది 1 వర్షాకాలం, 2 శీతాకాలం, 3 వేసవికాలం. ఈ 3 వరాలతో పాటు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఈ వర్షాకాలం మనం ఆల్రెడీ అనుభవించాము, చక్కటి వర్షాలు కురిసినాయి. 2 ఇప్పుడు శీతాకాలంలో ఉన్నాం. ఈ శీతాకాలంలోనే మన రైతులకు అందరికీ మంచి పంటలు పండుతాయి. ఆ గాలి వాతావరణంతో పంటలు సహజంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు కూడా ఉంది. ఈ చెడు ఏమిటంటే ఈ శీతాకాలంలో వైరస్లు పెరిగి పిల్లల్లో జలుబు దగ్గు వైరస్ లాగా వచ్చి ఫస్ట్ జలుబు దగ్గుతో స్టార్ట్ చేయి, తర్వాత వీజ్ వచ్చి ఆయాసం వచ్చి దాని న్యూమోనియా కింద మారే అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని మనం కొన్ని నేచురల్ రెమెడీస్ తో ఎదుర్కోవచ్చు. పిల్లలకు బయటకు వెళ్లేటప్పుడు మనం మొన్న నేర్చుకున్నటువంటి కరోనా పాఠాలతో మాస్క్ ధరించాలి. చలిగాలి లోనకు వెళ్లకుండా ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే కొంచెం తొందరగా
రాకుండా ఉంటుంది ఈ జలుబు, దగ్గు, జ్వరం, న్యూమోనియా అనేది. నెక్స్ట్ సహజసిద్ధంగా ఇమ్యూనిటీ పెరిగేటువంటి ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి. రెండోది, ఇప్పుడు భారతదేశం నుంచి ఒక కొత్త మార్పు వస్తుంది. కరోనా మళ్ళా లేటెస్ట్ గా విజృంభించబోతుంది అనేది గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఉన్న వేరియంట్ అంత కష్టపెట్టేది కాకపోయినా మనం జాగ్రత్తలు తీసుకుంటే దాంతో పాటు నేచురల్ గా వచ్చేటువంటి వైరస్లు, ఈ చలికాలంలో వచ్చేటువంటి వైరస్లు, న్యూమోనియాలు మాస్క్ ధరించడం ద్వారా మనం కాపాడుకోగలుగుతాం. రెండోది, ఈ థర్డ్ సీజన్ సమ్మర్ మనం అమ్మో ఇంత వెండలా అని అనుకుంటాం. కానీ భగవంతుడు ఈ సమ్మర్ మనకి ఎందుకు ఇచ్చాడంటే వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం ద్వారా ఏర్పడినటువంటి ఏవైతే క్రిములు ఉన్నాయో సహజసిద్ధంగా నిర్మూలించి మనకి ఆరోగ్యంలో ఇబ్బంది పడకుండా మానవాళి కంటిన్యూ అవడానికి ఇది ఏర్పరిచారు. దాంతో పాటు కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. అధిక వేడి వల్ల డిహైడ్రేషన్ వస్తుంది, అధిక వేడి వల్ల కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలన్నీ పోవాలి అని అంటే డిహైడ్రేషన్ గురైతే ఇప్పుడు మనం మానవాళికి ఉపయోగపడేది, ఇండియన్ ఎకానమీని పెంచేది, రైతులకు ఉపయోగపడేది నేచురల్ కోకోనట్ వాటర్. ఈ నేచురల్ కోకోనట్ వాటర్ లో ఉన్న మినరల్స్ ద్వారా మనం డిహైడ్రేషన్ ని బాగా ఎదుర్కొనవచ్చు. నెక్స్ట్, మనం ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పెప్సీ, కోలా, థమ్స్ అప్, వీటిలో షుగర్ తప్ప ఏమీ ఉండదు. కానీ నేచురల్ కోకోనట్ వాటర్ దాకటం వల్ల మనల్ని మనం పెంచుకుంటున్నాం, మన ఇండియన్ ఎకానమీని పెంచుకుంటున్నాం, మన సాటి రైతన్నల్ని ఆదుకుంటాం. కాబట్టి సమ్మర్ రాగానే కూల్ డ్రింక్ షాప్ కి ఎదురై గబగబా పరిగెత్తించి కాకుండా ఎక్కడ కోకోనట్ వాటర్ ఉంటే అక్కడ తీసుకుని మన రైతులను ప్రోత్సహిద్దాం. నేచురల్ గా వచ్చేటువంటిది అత్యంత విలువైంది. దాంట్లో ఉండేటువంటి నేచురల్ మినరల్స్ ఇవి శరీరానికి ఎంతో తోడ్పడతాయి. వాటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. వచ్చే వేసవికాలం హై టెంపరేచర్స్ రికార్డ్ అవ్వచ్చు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని 10 తర్వాత నుంచి ఈవినింగ్ 4:30 లోపల బయటకు వెళ్లాల్సి వస్తే అత్యవసరమైన పరిస్థితుల్లో వెళ్ళటం మంచిది. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మమ్మీ డాడీ రెడీమేడ్ షాప్ నందు నేటి యువకుల అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల రెడీమేడ్స్ దుస్తులు ఏర్పాటు చేసినట్లు షాప్ అధినేత దూలం శేషు అన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగలకు సంబంధించిన లేటెస్ట్ వెరైటీ దుస్తులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. అన్ని వయసుల వారికి వివిధ కంపెనీల రెడీమేడ్స్, పంజాబీ, చుడిదార్స్, ఫ్రాక్స్, చున్నీలు, చిన్నపిల్లలకు సంబంధించిన రెడీమేడ్స్ దుస్తులు విక్రయానికి అందుబాటులోకి ఉంచినట్లు తెలియజేశారు. మగవారికి సంబంధించిన అన్ని రకాల బ్రాండ్స్ కు సంబంధించి ప్యాంట్స్, షర్ట్స్ సైతం హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. న్యూ ఇయర్ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్డు నందు వందనపూర్ రైస్ మిల్ వద్ద ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు తెలియజేశారు. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన స్వీట్స్, హాట్స్ రకాలతో పాటు న్యూ ఇయర్ కు సంబంధించి కేక్స్ ను తక్కువ ధరలకే అమ్మే విధంగా కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఖాతాదారులు, జంగారెడ్డిగూడెం ప్రజలు అశ్వరావుపేట రోడ్లోని వందనపూర్ రైస్ మిల్ వద్ద ప్రత్యేక కౌంటర్ ను, ఏలూరు రోడ్లోని న్యూ భక్తాంజనేయ స్వీట్స్ దుకాణాలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్
కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం కంటి చూపు చర్యలకే కొబ్బరి ధరలను పెంచిందని ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్. ఇవాళ కొబ్బరికి సంబంధించిన మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంబంధించిన కొబ్బరి మద్దతు ధర ఆమోదించినట్లు ప్రకటించారు. ఇవాళ క్వింట మిల్లింగ్ కొబ్బరికి 300 రూపాయలు, అట్లాగే పురిడి బాల్ కొబ్బరికి 250 రూపాయలు ధర పెంచినట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం కూడా రైతులకు సరిపోదు. ఎందుకంటే ఇప్పటి వరకు మిల్లింగ్ కోపరాకి అంటే కొబ్బరికి ఇవాళ 10,860 రూపాయలు క్వింటాకు ఉన్నది. అది 300 పెంచితే కనుక అది 11,160 రూపాయలు అవుతుంది. అట్లాగే బాల్ కొబ్బరికి 250 రూపాయలు పెంచారు. అది ఇప్పటి వరకు 11,750 రూపాయలు ఉన్నది క్వింటాకి. అది కాస్త 12,000 రూపాయలు అవుతా ఉన్నది. అయితే ఈ ధర రైతులకు ఏమాత్రం సరిపోదు. ఇవాళ క్వింటా కొబ్బరికి 15,000 రూపాయలు ధర ఇస్తే గానీ రైతులు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనబడట్లేదు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మా కొబ్బరికి మద్దతు ధర పెంచండి అని చెప్పేసి రైతులు గగ్గోలు పెట్టారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కాబట్టి కోనసీమ జిల్లాల్లోనూ అట్లాగే శ్రీకాకుళం, ఇటు ఏలూరు జిల్లా, ఇతర అనేక జిల్లాల్లో కొబ్బరి ఉత్పత్తి ఉన్నది. దాదాపు 3.5 లక్షల ఎకరాలకు పైగా కొబ్బరి పంట సాగు అవుతా ఉన్నది. మరి కొబ్బరి రైతుల్ని ఇవాళ అన్ని రకాలుగా మేము ఆదుకుంటున్నాం. పెద్ద ఎత్తున కొబ్బరి కొనుగోలు చేశామని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరి ఎక్కడ కూడా రాష్ట్రంలో పెద్దగా కొబ్బరి కొనుగోలుకి అవకాశం కల్పించలేదు, కొనుగోలు చేయలేదు. అంబాజీపేటలో తూతు మంత్రంగా ఒక కొనుగోలు కేంద్రం పెట్టినా అక్కడ కూడా పెద్దగా కొనుగోలు లేవు. మరి ఇతర చోట్ల ఎక్కడ కూడా ఇవాళ ఏలూరు జిల్లాలో, విజయరాయలో, ఇతర ప్రాంతాల్లో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు పెట్టమని చెప్పేసి డిమాండ్ చేసినా సరే ఎక్కడ కొనుగోలు కేంద్రాలు తెరిచిన పరిస్థితి లేదు. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున కొబ్బరి కొనుగోలు చేసాం, 1,400 కోట్ల రూపాయల పైగా కొబ్బరి కొన్నామని చెప్పేసి చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గం, రైతులు మోసగించడం తప్ప కూడా కాదు. కాబట్టి పెంచిన ధర కూడా ఇది మోసపూరిత చర్యగా ఉంది, మభ్యపెట్టి చర్యగా ఉంది, కేవలం ఖండితుడి చర్యగా మాత్రమే ఈ ధర ఉన్నది. ఇది ఏమాత్రం రైతులకు సరిపోదు. కాబట్టి పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా మనం కొబ్బరికి మద్దతు ధర పెంచాల్సిన అవసరం ఉంది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు ప్రారంభించారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. క్రీడాకారులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సర్పంచ్ ఎర్లపల్లి రాధిక తెలియజేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి క్రీడాకారుడు సద్వినియోగపరచుకోవాలని అన్నారు.
బొట్టాయిగూడెం మండలం అచ్చయ్యపాలెం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకల్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వివేకానంద కరెస్పాండెంట్ ఆర్పి రాజు పాల్గొన్నారు. క్రైస్తవ ప్రార్థనలు చేశారు, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. క్రైస్తవులకు పేదలకు దుప్పట్లు, రగ్గులను పంపిణీ చేశారు. క్రీస్తు గొప్పతనం గురించి వివరించారు. సహపంక్తి భోజనాలు చేశారు. క్రీస్తు గీతాలతో పాటు నృత్యాలు చేశారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజ్యోతిగిరిపై కొలువే ఉన్న గోదాదేవికి సారి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దెప్పకాయలపాడుకు చెందిన వికాస తరంగిణి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు విశేష హారతులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈపో మానికల రాంబాబు, వికాస తరంగిణి సభ్యులు, ఆలయ అభివృద్ధి అధికారి దండు ధనరాజు, రెడ్డి రంగప్రసాద్, వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాలోత్సవ కార్యక్రమ నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. పలు అంశాలపై అధికారులను ప్రశ్నించిన కౌన్సిల్, శానిటేషన్ మెరుగుపరచాలని డిమాండ్. పండుగ వేళ మమ్మీ డాడీ రెడీమేడ్ షోరూమ్ నందు నూతన వెరైటీస్ తో దర్శనమిస్తున్న వస్త్రాలు. న్యూయార్క్ ఆస్పరోపేట్ రోడ్ లోని వందనపు రైస్ మిల్ వద్ద ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నామంటున్న న్యూ భక్తాంజనేయ స్వీట్స్ యజమాని గుబ్బల రాంబాబు. వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న చిన్నపిల్లల వైద్యులు దొండమూడి ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.